ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అండ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళ కోసం ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా మనకు ఫిజికల్ క్లాసెస్ ఉంటాయా అండ్ ఉంటే ఎప్పుడు షెడ్యూల్ చేస్తారు, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, సో అటెండెన్స్ మ్యాండేటరీగా ఉంటుందా, లైక్ అసైన్మెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, సెమ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో దట్ ఎండ్ వరకు చూడండి ఎవరైతే ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లాసెస్. సో ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు మీకు ఫిజికల్ మోడ్లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారంటే వీళ్ళు సండేస్. సో సండేస్ ఎవ్రీ మంత్కి ఒక 4 సండేస్ ఉంటాయి కాబట్టి 4 సండేస్కి వీళ్ళు ఫిజికల్ మోడ్లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్నిసార్లు వీళ్ళు సెకండ్ సాటర్డే కూడా షెడ్యూల్ చేస్తారు, ఎందుకంటే ఆ పోర్షన్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ చేయడానికి. కొన్నిసార్లు 4 సండేస్ ఉంటాయి, ఒక్కొక్కసారి వారు సెకండ్ సాటర్డే కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5:30 PM వరకు ఈ క్లాసెస్ అనేటివి ఉంటాయి. సో మంత్కి 4 or 5 క్లాసెస్ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఇవి క్లాసెస్ గురించి. సెకండ్ పాయింట్ వచ్చేసి అటెండెన్స్. సో ఇప్పుడు ఈ క్లాసెస్కి మనం మ్యాండేటరీగా వెళ్ళాలా, ఏమైనా అటెండెన్స్ ఉంటుందా అంటే, సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే మీకు ఫిజికల్ మోడ్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తుంది, కానీ ఎక్కడ కూడా మీరు మ్యాండేటరీగా రావాలి, అటెండెన్స్ ఉంటుందని అలా ఉండదండి. సో మీ యొక్క ఇష్టం. సపోజ్ నేను ఫిజికల్గా వెళ్తా అంటే వెళ్ళి క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ అటెండెన్స్ కావచ్చు, మ్యాండేటరీగా రావాలి అలాంటి రూల్స్ అయితే ఏముండవండి. సో నా సజెషన్ ఏంటంటే కనీసం మీరు మంత్కి 1 or 2 వెళ్తే మీకు అక్కడ క్లాసెస్ కావచ్చు ఏ విధంగా ఉంటాయో మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. సో వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మ్యాండేటరీగా అయితే వెళ్ళాలి, కంపల్సరీ అటెండెన్స్ అయితే ఉండదు. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ఫిజికల్ క్లాసెస్. సో ఎవరైతే ఈ ఫిజికల్ క్లాసెస్ ఓన్లీ మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవ్రీ సండే మీకు షెడ్యూల్ ఉంటుంది, వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. 1 month or 2 monthకి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు January 2025లో 4 సండేస్కి సంబంధించిన మనకు ప్రొఫెసర్స్ ఎవరు వస్తారు, టైం టేబుల్ కావచ్చు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ క్లాస్ చెప్తారు అన్నీ మనకు ముందే పెడతారు. సో అవి మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ PDFs అప్డేట్ అయినాయని నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తా. సో ఫిజికల్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి ఎవ్రీ సండే వెళ్ళాలి. సో దానికి సంబంధించిన షెడ్యూల్ చూసుకోవాలి, వెళ్ళాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి సెమ్ ఎగ్జామ్స్. సెమ్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు, మ్యాండేటరీగా మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితేనే మీకు ఆ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇస్తారు. సో ఈ సెమ్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో ఆ డేట్స్లో మీకు ఈ సెంటర్స్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని వేరే సెంటర్స్లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మ్యాండేటరీగా వెళ్తేనే మీకు ఆ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే లేదండి. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అసైన్మెంట్స్. సో ఈ అసైన్మెంట్స్ కూడా మీకు ఏదైతే కోర్స్ ఉంటుందో దానికి సంబంధించిన అసైన్మెంట్స్ ఇస్తారు. సో దానికి కూడా మార్క్స్ ఉంటాయి. సో మీ ఒరిజినల్ మెమోస్లో ఈ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆ అసైన్మెంట్స్ కూడా ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాలి. సో హార్డ్ కాపీ A4 షీట్స్ కావచ్చు వాళ్ళు అన్నీ చెప్తారు, దాని మీద రాసి మీరు ఇచ్చిన డేట్స్ ఉంటాయి, ఎండ్ డేట్స్ కూడా ఉంటాయి. సో ఈ డేట్స్ లోపే మీరు సబ్మిట్ చేయాలని ఉంటాయి. సో అవన్నీ మీరు స్టూడెంట్ లాగిన్. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో మీకు అడ్మిషన్ లాగిన్ ఇస్తారు కదా, దాని ద్వారా మీరు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆ డేట్ లోపు మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. సో ఇవి మనకు అసైన్మెంట్కి సంబంధించింది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి టైం టేబుల్. సో ఇప్పుడు మెయిన్గా ఎవరైతే ఫిజికల్ మోడ్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైతే మీరు ఆన్లైన్లో ఈ అప్డేట్స్ ఏ విధంగా చూసుకోవాలంటే మెయిన్గా మనకు ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీకు ఎవ్రీ 1 వీక్కి కావచ్చు 10 డేస్కి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్డేట్స్లో మీకు హాల్ టికెట్స్ ఉంటాయి, కోర్స్కి సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ టైమింగ్స్లో ఏ సబ్జెక్ట్స్ అన్నీ మనకు వెబ్సైట్లోనే ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. సెవెంత్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఏవైతే మీకు ఏమన్నా జనరల్ ఇష్యూస్ కావచ్చు, మీకు ఏమన్నా ఈ సర్టిఫికేట్స్ గురించి ఏమన్నా ఇష్యూస్ అయినా, క్లాసెస్ గురించి ఇష్యూస్ అయినా, బుక్స్ గురించి ఇష్యూస్ అయినా, ఏ ఇష్యూస్ అయినా మనకు వెబ్సైట్లో 2 numbers ఉంటాయి. ఒకటి హెల్ప్ డెస్క్ అంటే యూనివర్సిటీ వాళ్ళది, ఇంకొకటి IVRS నంబర్ అని ఉంటుంది. సో అది స్టూడెంట్ పర్పస్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో వాళ్ళకి కాల్ చేయండి. ఓన్లీ వర్కింగ్ డేస్లో మీరు కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసుకొని మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీకు లైక్ ఈ అసైన్మెంట్స్ గురించి కావచ్చు, క్లాసెస్ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో అవన్నీ మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి
మీరు కనుక్కోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళు, మీరు ఏవైతే మనకు వెబ్సైట్లో అన్ని అప్డేట్స్ పీడిఎఫ్స్ లింక్స్ నేను ఫాస్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో, మీరు హైదరాబాద్లో ఉంటే మీరు కొద్దిగా క్లాసెస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ రావడం జరుగుతుంది కాబట్టి. సో ఇంకా అప్డేట్స్ ఏమన్నా వాళ్ళు ఫాస్ట్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ అందరికీ యూజ్ అవుతుందండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.